అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని ఇంతకు ముందే అనుకున్నాం. చైనా చేయిస్తుంది కుట్ర, అమెరికా కూడా చేయిస్తుంది కుట్ర. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్కి ఎట్లాంటి బేస్ తయారయ్యి ఇవాళ ప్రపంచ దేశాలతో ఎట్లా ఆడుకుంటుందో, రేపు పొద్దున మనం అండమాన్ నికోబార్ ఐలాండ్ల దగ్గర మన రక్షణ స్థావరం ఏర్పాటు చేసుకుంటే చైనాకి వెళ్ళే ప్రతి షిప్ మనల్ని దాటుకు వెళ్ళాలి. మనం దాన్ని కొట్టామంటే చైనా కదలలేని పరిస్థితి వస్తుంది. చైనాతో శత్రుత్వాన్ని నటిస్తూ మిత్రత్వం చేసుకొచ్చేటటువంటి అమెరికా ఇద్దరూ కలిసి భారత్ ఎదగకుండా చేయాలనేటటువంటి కుట్రలు చేసేందుకు ఐక్యరాజ్య సమితిని వేదికగా ఎంచుకున్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ కమిటీ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ వాళ్ళు ఏదైతే జాతికి సంబంధించినటువంటి వివక్షను వ్యతిరేకించాల్సినటువంటి వాళ్ళు మొన్న 25వ తారీఖున కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. గ్రేటర్ నికోబార్ ఐలాండ్ని ఆపేయాలట. అక్కడ దాని మీద తమ స్టడీలో అక్కడ గనక నిర్మాణాలు పూర్తయితే గనక అక్కడ ఉన్నటువంటి గిరిజన జాతులు అన్యాయం అయిపోతారు కాబట్టి అండమాన్ నికోబార్ ప్రాజెక్టుని, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుని సస్పెండ్ చేయాలంటూ ఒక పిలుపునిచ్చుకొచ్చారు. ఇందులో 18 మంది ఇండిపెండెంట్ రైట్స్ ఎక్స్పర్ట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ హక్కులకి సంబంధించినటువంటి ఉద్యమకారుల సంఘాల వాళ్ళు అలాగే 182 దేశాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్తో ఏర్పడిన 1968లో ఏర్పడినటువంటి ఈ కమిటీని అడ్డుపెట్టి ఇప్పుడు మన ఏదైతే అతి కీలకమైన ప్రాజెక్ట్ని అడ్డుకునే కుట్రకి తెరతీశారు.